మీకు డబ్బు పిచ్చి పట్టింది అని సుభాష్ని నానా మాటలు అంటాడు రాజ్. ఎప్పుడు తండ్రిని వెనకేసుకొచ్చే రాజ్ ఇలాంటి మాటలు మాట్లాడడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. రుద్రాణి అయితే ఈ అవకాశాన్ని కూడా వాడుకోవాలనుకుంటుంది. దాంతో ఎప్పుడూ ఎవరో ఒకరి మధ్య పుల్లలు పెడుతూ ఉంటావా అని మండిపడుతుంది ఇందిర. రాజ్ కోపానికి కారణమేంటి, ఏం జరిగింది అని అందరూ కళ్యాణ్ అడుగుతారు. ఇద్దరం కలిసి ఓ చోటుకెళ్లాం. అక్కడ అన్నయ్యకి ఓ ఫోన్ వచ్చింది. అది మాట్లాడినప్పటి నుంచి అన్నయ్య ఇలా అయిపోయాడు అనంటాడు కళ్యాణ్. కావ్యను, తన కడుపులోని బిడ్డను కాపాడుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని డాక్టర్ని అడుగుతాడు రాజ్. ఆమె కూడా లేదని చెప్పడంతో కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇంతలో కావ్య వచ్చి నాకంతా తెలిసిపోయింది, కవిగారు మొత్తం చెప్పేశారు అనడంతో రాజ్ షాక్ అవుతాడు. మీరు కారణం లేకుండా మామయ్య గారిని నానా మాటలు అన్నారు, ముందు ఆయనకి క్షమాపణలు చెప్పండి అంటుంది కావ్య. కొడుకు మాటలతో సుభాష్ బాధపడుతూ ఉండగా అపర్ణ వచ్చి ఓదారుస్తుంది. తనను క్షమించాలని రాజ్ తండ్రి కాళ్లపై పడతాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచింది. సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ 833లో ఏం జరిగిందో చూద్దాం. హాస్పిటల్లో అబార్షన్ చేయించడానికి ప్రయత్నించాడంటూ ఓ వ్యక్తిపై రాజ్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా మరో ప్రాణాన్ని నిలబెడతానని, బిడ్డకు జన్మనిస్తానని చెప్తూ ఉంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపెట్టి ఆ బిడ్డను చంపే హక్కు నీకెక్కడిది, బలవంతంగా అబార్షన్ కు ప్రయత్నిస్తావా అంటూ ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని కొట్టబోతాడు రాజ్. దాంతో క్షమించండి సార్ అంటూ ఆ దంపతులు వేడుకుంటారు. నిన్ను పోలీసులకు పట్టిస్తాను అంటూ ఫైర్ అయ్యాడు రాజ్. అంతలోనే కళ్యాణ్ వచ్చి ఏం చేస్తున్నావు అంటూ ఆపుతాడు. వీడు బిడ్డను చంపాలని ప్రయత్నిస్తున్నాడు అని రాజ్ అనగానే నువ్వు బయటికెళ్ళు అని రాజ్ని బయటికి పంపించేస్తాడు కళ్యాణ్. మీరేమనుకోవద్దు, మా అన్నయ్య బిడ్డ చనిపోబోతున్నాడు, అందుకే ఆ కోపంలో అలా ప్రవర్తించాడు అని నచ్చజెప్తాడు. బిడ్డ వద్దని అనుకునే అందర్నీ ఇలా కోపంతో పంపించేస్తావా, ఓ సంఘం పెట్టి వారిని అడ్డుకుంటావా అని కళ్యాణ్ క్లాస్ పీకడంతో బిడ్డను వద్దనే మాట వినగానే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, నేనేం చేస్తున్నానో తెలుసుకోలేకపోయాను అంటూ రాజ్ బాధపడతాడు. అయితే నీది కోపం కాదు, బాధ. వదినకు నీవు ఏం చేయలేకపోతున్నాననే బాధ. డాక్టర్ చెప్పినట్టు వదినకు అబార్షన్ చేయించు అని కళ్యాణ్ అంటే, ఏంటి, నా బిడ్డను నా చేతులతోనే చంపేయమని చెప్తున్నావా? ఆ పని చేయలేను, నాకు బిడ్డ కావాలి, కావ్య కావాలి అంటాడు రాజ్. దాంతో నాకు ఇద్దరూ బతకాలనే ఆశ ఉంది, కానీ జరిగే అవకాశం లేదు. ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది, దానికోసం వెతుకుదాం అని రాజ్ అంటే అన్ని దారులు మూసుకుపోయాయి, అంతా అంధకారమే అని కళ్యాణ్ అంటే ఇప్పుడు ఏం చేద్దాం అని రాజ్ ప్రశ్నిస్తాడు. దాంతో వదినకు అబార్షన్ చేయించడం తప్ప మరో ఆప్షన్ లేదు, ఇక చేయడానికి ఏమీ లేదు, నువ్వు బాగా ఆలోచించు, బాధగా ఉన్నా ఏదో ఒక నిర్ణయం తీసుకో అని కళ్యాణ్ సలహా ఇస్తాడు. మరోపక్క రాహుల్ మాటలు విని అసలు నువ్వేనా వరదలో బురద వచ్చినట్టు నీ బుర్రలో ఇంత ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అని రుద్రాణి అనగానే నువ్వేమీ చేయలేకపోతున్నావు కాబట్టి నేను ఆలోచించాను, నువ్వు వద్దు, నేను వెళ్లి రాజును కన్విన్స్ చేస్తాను, ఎందుకంటే నిన్ను బ్యాడ్ ఎనర్జీగా చూస్తున్నారు కాబట్టి నేనే వెళతాను, నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను అని తల్లి రుద్రాణికి చెప్పి రాహుల్ రాజ్ దగ్గరికి వెళతాడు. రాజును కలిసి నీతో ఒక విషయం మాట్లాడాలి అంటే దేని గురించి అని అడగగానే కంపెనీ గురించి, ఇంటి గురించి అని రాహుల్ అంటాడు. వెంటనే నాకు మూడ్ లేదు అని అంటాడు రాజ్. వాటి గురించి నేను ఆలోచిస్తాను, నువ్వు ఒప్పుకుంటే ఆ బాధ్యతలు టెంపరీగా నేను తీసుకుంటాను, నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను చూసుకుంటాను అని రాహుల్ అంటాడు. దాంతో రాహుల్ పై మండిపడుతూ కంపెనీ బాధ్యతలంటే చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టు అనుకుంటున్నావా? ఈ బిజినెస్ లో మన కంపెనీని మిగతా కంపెనీలకు పోటీగా ధీటుగా నిలబెట్టాను, ఇప్పుడొచ్చి బాధ్యతలు ఇవ్వమని అడుగుతావా? కంపెనీ నడపాలంటే ప్రతిభ ఉండాలి అంటూ క్లాస్ పీకుతాడు రాజ్. అంతలోని రుద్రాణి వచ్చి నీవు కంపెనీ నడపలేని స్థితిలో ఉన్నావు, రాహుల్ ఆ బాధ్యతలు చూసుకుంటాడు, అయినా బాధ్యతలు నెత్తిమీద వేసుకుంటానని నా కొడుకంటే అప్రిషియేట్ చేయకుండా తిడతావా? ఆ కంపెనీలో నీకెంత బాధ్యత ఉందో వాడికి అంతే బాధ్యతలున్నాయి, దుగ్గిరాల ఫ్యామిలీలో వాడు వారసుడే అని అంటుంది. రాహుల్ కి తెలివితేటలు లేవు, కంపెనీ నడిపే క్వాలిటీస్ ఒక్కటి లేదు, కంపెనీ నడిపే బాధ్యత ఒక్కటి లేదు, యూజ్లెస్, ఒకసారి వాడు ఏం చేశాడో చూశాడు, మరోసారి ఆ ప్రయత్నం చేయలేం అని రాజ్ అంటాడు. ఇంటెలిజెన్స్ లేదనే కారణం కాదు, మీ నానమ్మకు నేను పుట్టలేదని, నాకు రక్త సంబంధం లేదని కదా కంపెనీ బాధ్యతలు కట్టబెట్టడం లేదు, అందుకే కదా అని రుద్రాణి అంటే నోర్ మీ అంటూ తల్లి వచ్చి కోపడుతుంది. నీకు నాకు రక్త సంబంధం లేదనుకుంటున్నావా? నాకు తల్లి బిడ్డ అనే బంధం ఉంది కదా, అదే లేదనుకుంటే ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి గెంటేసేదాన్ని, అయినా కూడా నా ఇంట్లో నాతోనే ఎందుకు ఉంచుకుంటున్నాను? బుద్ధి లేకపోతే సరి, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ ఉంటావు, వెళ్ళిక్కడి నుంచి అని అరుస్తుంది ఇందిరాదేవి. రాజ్తో నానమ్మ మాట్లాడుతూ ఎక్కడికెళ్ళావు, నీకోసం కావ్య ఎదురు చూస్తోంది అంటూ రాజును అక్కడి నుంచి పంపించేస్తుంది. కళ్యాణ్ను పిలిచి మీరేదైనా దాస్తున్నారా అని నిలదీస్తుంది. అలాంటిదేం లేదు, నాకు నిద్రస్తోంది,
గుడ్ నైట్ నానమ్మ అంటూ కళ్యాణ్ అక్కడి నుంచి హడావిడిగా కంగారుగా వెళ్ళిపోతాడు. దాంతో ఏదో అనుమానం ఆమెను వెంటాడుతుంది. బాధతో కావ్య వద్దకెళ్లి గర్భంపై చేయిపెట్టి, అమ్మ కడుపులో హాయిగా పడుకున్నావా? ఏం జరిగినా నాన్న చూసుకుంటాడని అమ్మ చెప్పిన మాటలు నమ్మి హాయిగా నిద్రపోతున్నావా? కానీ నాన్నొచ్చింది నీ నమ్మకాన్ని వమ్ము చేయడానికి, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన నయవంచకుడు ఈ నాన్న. నవమాసాలు ఎప్పుడు నిండుతాయి? ఈ చేతులతో ఎప్పుడు ఎత్తుకుంటాను అని చూసిన నేను నిన్ను చంపడానికి వచ్చాను. నీ అమ్మ కోసం నిన్ను చంపేందుకు ప్లాన్ చేస్తున్నాను. మాలో స్వార్థం నిండిపోయింది. మేం రాక్షసులమైపోయాం. లేకపోతే నీ ప్రాణాలు తీయాలని అనుకుంటామా? మీ అమ్మ ఎంత బాధ పెట్టినా ప్రేమను చూపించి మొత్తం నాకే కావాలనుకున్నాను. నీ తల్లికి ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. అయినా నీ రూపంలో నాకు ప్రేమను పంచాలనుకుంది. కానీ ఆమెకు తెలియకుండానే అబార్షన్ చేయించాలనుకుంటున్నాను. ఈ విషయం తెలిస్తే ఎన్నటికీ నన్ను క్షమించదు. నాకు మీ అమ్మ కావాలి. ఈ పనికి నువ్వు క్షమిస్తావు కదూ అంటూ కడుపులో బిడ్డతో మాట్లాడుతూ తనలో తానే అనుకుంటాడు రాజ్. రాజ్ అలా బాధపడుతూ ఉంటే, ఎప్పుడొచ్చారు? నేను మీ బిడ్డను సరిగా చూసుకుంటున్నానో లేదో అని బిడ్డను అడుగుతున్నారా? మరో 6 నెలలు ఆగితే మీ చేతిలో బిడ్డను పెడతాను. బిడ్డ పుట్టాక భార్యపై భర్తకు ప్రేమ తగ్గిపోతుందట. అయినా మీ బిడ్డపై ప్రేమను చూపించుకోండి. నా ప్రేమ మాత్రం మీపైనే. నా ప్రేమంతా మా ఆయనకే ఇస్తాను అంటూ రాజ్తో అంటుంది కావ్య. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని బిడ్డపై ప్రేమను పెంచుకోవడం ఎందుకు అని అంటాడు రాజ్. ఇక రేపటి ఎపిసోడ్ గురించి ప్రసారం చేసిన ప్రోమోలో, నా వైఫ్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి ప్రాబ్లం వచ్చిందంటే అబార్షన్ కు అంగీకరించదు, బిడ్డను తొలగించడానికి ఒప్పుకోదు అని డాక్టర్తో రాజ్ అంటే, ఒప్పుకోకపోతే ఒప్పించేలా చెయ్యాలి, చెప్పకుండా ఎలా ఆపరేషన్ చేస్తాం అని డాక్టర్ అంటే, ఆమెకు తెలియకుండానే ఈ ఆపరేషన్ జరిగిపోవాలి, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను అని రాజ్ అంటూ ఉండగా కావ్య ఆ గదిలోకొచ్చి అంతా వింటుంది. దాంతో రాజ్, డాక్టర్ షాక్ అవుతారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తరువాయి భాగంలో చూద్దాం.